ఎలా నిర్ణయమ్మా? అవునమ్మా. నాకు 6 కుమారులు పుట్టారు. అవును తల్లి. 6 కావాలని. అవునమ్మా. కది క్షేత్రానికి వెళ్ళి అవును తల్లి. భద్రేశ్వర స్వామి నరసింహ స్వామి మొక్క ఆ భద్రేశ్వర స్వామి నియమం ఇచ్చాడు. అవునమ్మా. ఆ నియమం నా గర్భంలోకి వచ్చినట్టుగా సంతానం కలిగి బిడ్డలు అంటున్నారమ్మా. మీ అందరికీ నన్ను నడిపించుకొని పోతావు తల్లి. ఏమమ్మా కాదమ్మా, కాదమ్మా, నీకు నిమ్మపండు ఇచ్చినారంటున్నావు కదా, నాకు నీ అంత అంటిపండుతో నా కడుపులో కాయ బుడ్డ కాస్తాడేమోనమ్మా. సరే మా నాకు తొందరగా కారం లేమ్మా. అలాగనమ్మా. మా మీ అందరూ తలారు అందరి దగ్గర అంటిపండుతున్నా నా కడుపులో అన్యాయం చేసేది. ఇప్పుడు నా పరిస్థితి ఇక్కడ జీతాన్ని లెక్క అడగండి వాళ్ళు నేను వెళ్ళిపోతానమ్మా. వాళ్ళ వాళ్ళ ఇంట్లో సరేనమ్మా. నీకు పురుడు భయం అంటావు. అవునా తల్లి? నీకు పురుడు భయం అంటే నాకు చిన్న పిచ్చి ఒకటి ఉన్నదమ్మా. అవునమ్మా. అమ్మా, నాకు పిచ్చి నాకు తెలుసు. నీకేం తెలుసురా తల్లి? నీకు చెప్పు తల్లి. సంబంధం ఉందా? అమ్మా